జనరల్‌గా ఏంటి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌లకి పోయొస్తా ఉంటారు. ఒక్కోసారి అర్ధరాత్రి అవుతా ఉంటది. అలాగే ఏ జాబ్‌కైనా పోతా ఉంటారు. లేకపోతే ఏదో ఒక పని మీద పోతా ఉంటారు. అర్ధరాత్రి అవుతా ఉంటది. టైం దాటిపోయి ఉంటది. అప్పుడు వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో కొన్ని డేంజరస్ సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోవటం ఆడపిల్లల్ని, లేకపోతే పిల్లల్ని ఎవరినైనా కిడ్నాప్ చేయటమో, ఏదో ఒకటి చేయటం. అయితే మీ చేతిలో వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు 100 ఫోన్ చేసేవాళ్ళు. సో, ఇంతలోకి వీళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఎత్తుకుపోతున్నారో వాళ్ళు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటమో, దాని సిమ్ తీసేయటమో ఇదంతా చేసేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, దీనంతటిని కట్టడి చేయటానికి వీళ్ళు ఒక కొత్త స్కీమ్ అంటే గూగుల్ వాళ్ళు వచ్చేసరికి ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. కొత్త సర్వీస్‌ని. అదే ఈఎల్ఎస్ స్కీమ్. అంటే ఈఎల్ఎస్ అంటే ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీసెస్ అనమాట. సో, ఇది ఎలా పనిచేస్తుంది? జనరల్‌గా వచ్చేసరికి ఎమర్జెన్సీ నంబర్ ఒకటుంటది. 112 112 అంటారు. 112 సో, ఆ నంబర్‌కి మీరు గనక కాల్ చేసినట్టయితే ఆపద సమయంలో సో, ఇక ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, ఆ ఫోన్‌లో సిమ్ లేకపోయినా, ఆటోమేటిక్‌గా గూగుల్ ఈఎల్ఎస్ ఏదైతే ఉందో, మీ లొకేషన్ ఏదైతే ఉంటదో, మీరు డేంజరస్ సిట్యుయేషన్‌లో ఉన్న లొకేషన్. సో, దాన్ని ట్రేస్ చేసేసి పోలీసులకి తెలియజేస్తుంది. పోలీసులొచ్చేసరికి మీరు ఏ లొకేషన్‌లో ఉన్నారో అక్కడికి ఇమ్మీడియేట్‌గా ఆన్ ది స్పాట్ వచ్చేస్తారు. దేశం మొత్తం మీద గూడా ఇది ఇంప్లిమెంటు అవ్వడం అయితే జరిగిందనమాట. పేరేంటి ఈఎల్ఎస్ నంబర్ ఏంటి ఎమర్జెన్సీ 112.